అన్ని శాఖల్ని తన చేతుల్లో పెట్టుకున్నారు. విద్యాశాఖ కూడా తన చేతిలోనే ఉంచుకున్నారు. అవును. కానీ చాలా విషయాలు విద్యాశాఖకి సంబంధించి ఈ మధ్య కాలంలో బాగా అంటే జాబ్ నోటిఫికేషన్‌లు మనం దాన్ని పక్కన పెట్టినా, హ్మ్. గురుకుల విద్యా సంస్థల్లో వాటిల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ వ్యవహారాలు గానీ, ఆత్మహత్యలు గానీ, ఇవన్నీ గూడా దాని కిందకే వస్తాయి. విద్యాశాఖని ఎవరికన్నా అప్పగించేసేసి ఇవి ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళని బాధ్యులను చేయొచ్చు గదా! ఎందుకు డైరెక్ట్‌గా ఆయన దగ్గరే పెట్టుకున్నారు ఇంకా అది? హి ఈస్ ద బెస్ట్ క్యాండిడేట్ కాబట్టి. ఆయనకొక విజన్ ఉంది కాబట్టి. ఆయనకొక డ్రీమ్ ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మొత్తం ప్రక్షాళన చేయాలని ఏం జరుగుతది? ఏం కంకణం కట్టుకుండు ఏం కాబట్టి. ప్రక్షాళన జేస్తారింకా? ఫస్ట్ కెంచొద్దాం. ఆ! ఫస్ట్ కెంచి మా రండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీస్ తీసుకోండి. యెస్. హ్మ్. ఓకే. తర్వాత యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకోండి. ఓకే. ఆ శాఖ మీద ఆయనకుంటున్నటువంటి చిత్తశుద్ధి, ఆయనకుంది. ఆయనకొక విజన్ ఉంది. ఆయనకొక డ్రీమ్ ఉంది కానీ కాబట్టి నా ఆయన క్వెషన్ నెరవేరుస్తాడు. ఏంటంటే, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ వ్యవహారాలు ఇవన్నీ గూడా ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి గదా! సార్ నేనొకటే చెప్తున్నా. నేననేది ఆ గతంలో బాధ్యతను ఇంకెవరికైనా స్టాట్స్ ఎప్పుడైనా అప్పగించుంటే మనం గమనించుకుంటే, రైట్. గురుకులాల్లో జరుగుతున్నటువంటి ఆహారానికి సంబంధించినటువంటి ప్రమాదాలేవుంటాయో గత ఆత్మహత్యలు. గత పిల్లలు గత ఆత్మహత్యలు గత జేసుకోవటం. ఆ! నేనది ఆ! ఆడికే వస్తున్నా. హ్మ్. గతంలో ఉంటున్నటువంటి దానికి, ఇప్పుడు ఉంటున్నటువంటి దానికి బేరీజ్ చేస్తే ఫార్ బెటర్ అయ్యుకుంటొచ్చు. ఎలా? ఎలా? ఓవర్‌నైట్ మొత్తం మారుకుంటూ రాదు. మారబోదు. ఫార్ బెటర్ అయ్యుకుంటొస్తది. హ్మ్. నేనదే చెప్తా ఉన్నా. 2 ఏళ్లయిందన్నా. లే 2 ఏళ్లయింది. నేనొకటి చెప్తున్నా. మీరింకా ఇప్పుడు ఫార్ బెటర్ అని కుకింగ్ నో, అంటున్నారు. నో, నో, గతంలో నో, నో. ఇలాంటి సిట్యుయేషన్స్ రాలా. హ్మ్. హైజీన్ విషయంలో ఫుడ్ పాయిజనింగ్ విషయాల్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు కాబట్టే, ఈరోజు వండేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని వాళ్ళని మానిటరింగ్ కమిటీ దాకా. ఆడ చేసినటువంటోళ్ళు అందులో ఒకరు అందులోనే తినేటటువంటి విధం దాకా. ఎవరు తీసుకొనొచ్చిర్రు? ఈ ముఖ్యమంత్రి నాకు తెలిసి కనీసం ఒక 30, 40 రివ్యూలు అసలు దాని మీదనే జరుగుంటాయి. కానీ ఆ చిత్తశుద్ధి ముఖ్యమంత్రి చేసిండనంటే యంత్రాంగం ఇంకెట్లా కదులుతది? హ్మ్. కన్సర్న్డ్ మంత్రి చెప్తే యంత్రాంగం ఎట్లా కదులుతది? ముఖ్యమంత్రి చెప్పిండంటే ఎట్లా కదులుతది? సో, ముఖ్యమంత్రి స్థాయిలో ఆ శాఖ ఉంది అనంటే దాని యొక్క ప్రయారిటీయే గాదు. దాని యొక్క ఆ ఇంపార్టెన్స్ ఎంతుంటది? అధికారులు గూడా ఎట్లా ఉరుకుతారు? సార్ ఆఫ్ నేనిప్పుడు కోర్స్ అనేది అర్థమైంది సింపుల్. నాకు. ఆ! సో, ద ఆహ్, ఇంటెన్సిటీ పెరిగేది. వర్క్ 100% మీద ఇంటెన్సిటీ అనేది 100% అది ఉండాలి ఇంట్రెస్ట్ అని. అనేది ఉండాలనేది మీ అది ఉద్దేశ్యం. ఉండాలి గాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉంచుకొని ఆ పని జేస్తా ఉన్నారు. మరి సో, ఇవన్నీ మనం చేసేది జేసుకుంటా గూడా ఏమైతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ గతంలో లేనివి మొత్తం ఇప్పుడొచ్చినాయి.